ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. చాలు, ఇంక మీ సైకో విషయాలు ఆపండి. ఏంటి క్లాస్ పీకుతున్నావేంటి? ఏదో నువ్వు పర్మనెంట్ గా నా పెళ్ళంగా ఉండిపోయినట్టు ఎక్స్ట్రాల్ చేస్తున్నావేంటి? మీరు మంచి భర్తగా నడుచుకుంటారు అన్న ఆశ నాకెప్పుడూ లేదు. కనీసం మంచి కొడుగ్గానైనా ఉండడానికి ప్రయత్నించండి. మీకోసం ఆవిడ ఏం కోల్పోయిందో తెలుసుకోవడానికే మీకు ఈ జన్మంతా సరిపోదు. అలాంటిది ఆవిడ కళ్ళల్లో నీళ్ళకి కారణం మీరైతే నేను చూస్తూ కూర్చోను. చా తల్లిని ఎలా చూసుకోవాలో తల్లి తండ్రి ఎవరో తెలియని నీ దగ్గరే నేర్చుకోవాలి మరి. చాలు, ఇంకా ఆపండి. మీరనే మాటలకి బాధపడ్డం, ఏడవడం అన్నీ అయిపోయాయి. మీరు ఆలోచించకుండా చేసుకునే పనులకి మీరు బలవ్వండి. అది మీ కర్మ. కానీ మీతో పాటు మీ మీద ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులని బలి చేస్తే మాత్రం దాని పరిణామాలు మీరు ఊహించిన దానికంటే తీవ్రంగా ఉంటాయి. ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అసలు నీకేం సంబంధం ఉంది నా విషయంలో జోక్యం చేసుకోవడానికి? మనిద్దరికి డివోర్స్ పిటిషన్ కోర్టులో సబ్మిట్ చేశాం. అది గుర్తుందా? నేను సంతకం పెట్టానా? నేను సంతకం పెట్టనంత వరకు ఆ విడాకులు చెల్లవు. అప్పటి వరకు నేనే మీ భార్యని. అబ్బో, భార్య. అసలు భార్య అంటే ఏంటో తెలుసా నీకు? భర్త అంటే ఏంటో తెలుసా మీకు? అయిన వాళ్ళని, ఉన్న ఊరిని అందరినీ వదిలేసుకునొచ్చిన అమ్మాయి వాళ్ళందరినీ భర్తలోనే చూసుకుంటుంది. పెళ్లిలో పాణిగ్రహం అంటే నీ చెయ్యి వదలను అని ప్రమాణం చేయడం. ఆ చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నవాడే భర్త. తాళి కట్టినంత మాత్రాన బంధం ఏర్పడదు. ఆ పెళ్లిలో చేసిన ప్రతి ప్రమాణాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి కష్టంలోనూ తోడున్నప్పుడే ఆ బంధం నిలుస్తుంది. దాని గురించి మీరు మాట్లాడకండి. మీకు అర్హత లేదు. ఇప్పుడేంటి? నేను నీకు భర్తగా సరిపోనన్న విషయం మీద క్లారిటీ వచ్చింది కదా? మరి ఎవడు నీకు భర్తగా సరిపోతాడో వాణ్ణి వెతుక్కోవే.
నీకు వెతుక్కోవాల్సిన అవసరం లేదు కదా. ఉన్నాడుగా ఒకడు, వాడితోనే పోవే. నేను గ్రీష్మని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. తమరింకా దయచేయండి. నేను వెళ్ళను. ఇక్కడే ఉంటాను. ఇదే నా ఇల్లు. మొన్న మొదటి రాత్రి రోజు మీరేమన్నారు? వదిలేస్తే ఏమవుతుంది అని. ఆ కార్తీక్ గణ్ణి పెళ్లి చేసుకుని సుఖపడిపోతుంది, అది సుఖంగా ఉండకూడదు. ఇదే కదా మీరు అన్నది. మరి నేను వదిలేస్తే ఏమవుతుంది? ఈ గ్రీష్మని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారా? తనని పెళ్లి చేసుకొనివ్వను. చూడండి మాస్టరు, మీరు ఇప్పటిదాకా గదిలో పెట్టి తలుపు వేస్తే వణికిపోయే వసుంధరనే చూశారు. ఇక నుంచి వణికించే వసుంధరని చూస్తారు. నేను ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా నా భర్తకి 6 అడుగుల దూరంలో నువ్వు నాకు ఎప్పుడూ కనిపించాలి. లేదంటే నిన్ను మెడపట్టి బయటికి గెంటడానికి క్షణం కూడా ఆలోచించను. తిరిగి వెళ్ళి మీ నాన్న కూడా మొహం చూపించుకోలేవు. చూసావా అమ్మా అది? ఏ ధ్రువ, ఈ విషయంలో మల్లిక మేడం కాదు కదా, దేవుడే వచ్చి చెప్పినా నేను ఇలాగే ఉంటాను. చూసావా అమ్మా, అది నిన్ను కూడా లెక్క చేయడం లేదు. ఇప్పటికైనా నా మాట వినమ్మా, లేదంటే ఈ ఇల్లంతా తన కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఎవ్వరూ కంట్రోల్ చేసేవాళ్లు లేక తను చెయ్యాల్సొచ్చింది. నా పనులు తను చేస్తాను అంటే నేను ఆఫీస్ బాధ్యతలు హ్యాపీగా చూసుకుంటాను. తనని ప్రస్తుతానికి గెస్ట్ రూమ్లో ఉండమను. తర్వాత ఎక్కడికి పంపించాలో ఆలోచించచ్చు. సారీ గ్రీష్మ, నువ్వు రూమ్లోకి వెళ్ళు.
అత్తయ్య, అందరూ ఒకే పార్టీ కదా. నేను ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా నా భర్తకి 6 అడుగుల దూరంలో నువ్వు నాకు ఎప్పుడూ కనిపించాలి. లేదంటే నిన్ను మెడపట్టి బయటికి గెంటడానికి క్షణం కూడా ఆలోచించను. వసుంధర అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు గ్రీష్మ. నాకు కొంచెం టైం ఇవ్వు, అన్నీ నేను సెట్ చేస్తాను. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. నిన్ను నువ్వే సెట్ చేసుకోలేక ఏడుస్తున్నావు, ఇంకా నన్నే సెట్ చేస్తావు. వసుంధర నిన్ను మోసం చేసిందని నువ్వు తనని పెళ్లి చేసుకొని కక్ష తీర్చుకోవాలి అనుకోవటం కరెక్ట్ అయితే, నా కక్ష తీర్చుకోవటానికి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం కూడా కరెక్టే. కానీ నేను వసుంధర అంత మంచిదాన్ని కాదు. ఈ ఆస్తిలో సగం వాట పట్టుకుని పోతాను. ఆ మల్లికకి చుక్కలు చూపిస్తాను. ఇక్కడికి నేనొచ్చిందే అందుకు. అంతేగాని ఏదో నీ అమర ప్రేమని చూసి మంత్రముగ్ధురాలిని అయిపోయి కాదు. నాకన్నీ గుర్తున్నాయి ధ్రువ. నాతో నిశ్చితార్థం పెట్టుకొని నువ్వు ఊరి నుంచి వసుంధరని తీసుకుని రావటం, నాకు ఈ పెళ్ళంటే ఇష్టమని చెప్పి లగ్నపత్రిక రాపించే రోజు వసుంధర పేరు మీద శుభలేఖ రాపించటం, నేను సూసైడ్ చేసుకున్నా కూడా నన్ను కనీసం పట్టించుకోకపోవటం అన్నీ గుర్తున్నాయి. మల్లిక ఆంటీ, నేనే ఈ ఇంటి కోడల్ని అని ప్రమాణం చేసి నిందలు మాత్రం నా మీద వేసి చివరికి తెలివిగా నేనేమీ చేయలేకపోయాను అని చేతులెత్తేశారు. వదల్లా, మీ ఇద్దరిని వదల్లా. మిమ్మల్ని, మీ కంపెనీలని నాశనం చేసి రోడ్డు మీదకి ఈడవకపోతే నా పేరు గ్రీష్మానే కాదు. అప్పటి వరకు ఓచుకుంటాను. నందితమ్మ, మనం మనసు పెట్టి వింటే ప్రతిదీ మనతో మాట్లాడుతుంది అంటారు. ఆ పువ్వుల్ని చూస్తే అవి నాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. ఇలానే ధైర్యంగా ఉండు వసుంధరా. మీ నందితమ్మకు కూడా కావాల్సిందిదే. మన ధైర్యమే మన బలమని చెప్తున్నాయి. అంతేనా? ముందు ఈ నందితని బుట్టలో వేసుకోవాలి. అప్పుడు నాకు కొంచెం ఇక్కడ ఉండటం తేలికవుతుంది. కేవలం ధ్రువని మాత్రమే నమ్ముకుంటే లాభం లేదు. నా పాచికలు నేను కదపాల్సిందే. చెప్తా. హాయ్ ఆంటీ. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను ఆంటీ.
కానీ మల్లిక ఆంటీని కలవటం ఇష్టం లేక రాలేదు. ఈ ఇంట్లో కాస్త సెన్సిబుల్గా ఉండేది మీరే. మీతో సమయం గడపటానికి నాకెక్కువ అవకాశం దొరకలేదు. ఎటు ధ్రువ వసుంధరకి త్వరలోనే డివోర్స్ ఇచ్చేస్తాడు. అప్పుడు వసుంధర వెళ్ళిపోతుందని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదాంటీ. తర్వాత అందరికన్నా బాగా నేను చూసుకుంటాను. ఈ ఇంట్లో కానీ నా మనసులో కానీ వసుంధర స్థానం నువ్వే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ భర్తీ చేయలేరు. అది నీ వల్ల అస్సలు కాదు. ధ్రువ మీ గురించి ఎక్కువ దిగులు పడుతూ ఉంటాడు. ఈ వసుంధర వేసే నాటకాలు తెలిస్తే మా అత్త ఏమైపోతుందో అని. ధ్రువకి ప్రామిస్ చేశాను మిమ్మల్ని బాగా చూసుకుంటానని. ఈ వసుంధరలా నటించటం నాకు రాదాంటీ. అదే నా ప్రాబ్లం. వసుంధర ధ్రువ దగ్గర ఎన్ని రోజులు నటించగలిగింది? ఇవాళ తనని చూడటానికి కూడా ధ్రువ ఇష్టపడటం లేదు. నువ్వు కోపం తెచ్చుకున్నా ఇదే నిజం వసుంధరా. అవును గ్రీష్మ, నీకు నటించడం రాదు. ఎందుకంటే నువ్వు నటనలో జీవిస్తావు. అప్పుడు జరిగినవన్నీ నా కళ్ళతోనే చూశాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే చూడాల్సిన కోణం వేరే ఉందని అర్థమవుతుంది. చాలా చేసావు కదా నువ్వు. సంగీత్లో వీడియో మార్చింది నువ్వే. పబ్లో కార్తిక్ మాటల్ని రికార్డ్ చేసి ధ్రువ సర్కి చూపించేలా చేసింది నువ్వే. ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఆ రోజు కార్తీక్కి డబ్బులు ఇవ్వమని నన్ను కెఫేకి పంపించావు. అది కూడా నీ ప్లాన్లో ఒక భాగమే కదా? అక్కడికి ధ్రువ సార్ వస్తున్నారని తెలిసి ఆయన కంట పడేలా నేను కార్తీక్కి డబ్బులు ఇచ్చేలా చేశావు. నిన్ను పిచ్చిదాన్లా నమ్మిన నేను అదే నిజం అనుకొని వెళ్ళాను. ఇవన్నీ నేనే చేశానని ఆధారాలున్నాయా? ఇదే పెద్ద ఆధారం గ్రీష్మ. ఎందుకంటే తప్పు చెయ్యని వాళ్ళు నేను చెయ్యలేదు అని ధైర్యంగా చెప్తారు. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే ఆధారాలు, ప్రూఫ్స్ అని అడుగుతారు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంటికి కోడలిగా కాదు కదా, బయట సెక్యూరిటీ గార్డ్లా కూడా నువ్వు పనికిరావు. చిన్నాళ్ళు ఎక్కడో రాజీవ్ సార్ కూతురు అనే గౌరవం ఉండేది. కానీ ఆయన పెంపకంలో కూడా నువ్విలా తయారయ్యావంటే ఇంక నిన్ను డీల్ చేసే విధానం ఇది కాదని నాకు తెలిసిపోయింది. నీకు త్వరలోనే బుద్ధి చెప్తాను. పద నందితమ్మా. ఇదేంటి గంగిరెద్దులా ఏది చెప్తే అది నమ్మి ఊకొట్టేది ఇప్పుడిలా ఆడపులిలా రంకెలు వేస్తోంది. దీనికి విషయాలు చాలా వరకు అర్థమైపోయాయి.
ఇది ఇంతకు ముందు వసుంధర కాదు. ఇక దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఎలాగైనా ఈ మొగుడు పెళ్ళాలని విడగొట్టి ధ్రువని పూర్తిగా నా వైపుకు తిప్పుకోవాలి. మల్లిక చేసేది ఏమీ లేక ఏడుస్తూ నా ముందు మోకాళ్ల మీద కూర్చొని వేడుకోవాలి. అప్పుడే ఈ ఇంటికొచ్చి ఇన్ని అవమానాలు పడుతున్నందుకు అప్పుడే ఒక అర్థం ఉంటుంది. చెప్తాను. కూర్చో గ్రీష్మ. రంగి, రంగి, ఇట్రా. మాకు టిఫిన్ తీసుకునిరా. నేను టిఫిన్ అడుగుతుంటే తన వైపు చూస్తావేంటి? గ్రీష్మకి నాకు టిఫిన్ తీసుకురా. రంగి, అమ్మా, నీకు జీతం ఇస్తోందెవరు? మీరే అమ్మగారు. అయితే మొదట నా మాట విను. నా తర్వాత నా కోడలు వసుంధర ఎలా చెప్తే అలా విను. ఒకవేళ వసుంధర ఏ తప్పు చెయ్యలేదు అని తెలిస్తే గ్రీష్మను వదిలేస్తావా? ఒకవేళ వసుంధర తప్పు చేసిందని నిరూపిస్తే నాకు గ్రీష్మనిచ్చి పెళ్లి చేస్తావా? ధ్రువ, నువ్వు నన్ను టార్గెట్ చేసి నా కూతురుని తీసుకెళ్ళావు సరే, కానీ నిన్ను టార్గెట్ చేయటానికి నాకు ఇంకో కూతురుంది, వసుంధర.